మావిగాన్ వర్సెస్ అమరావతినే వచ్చే ఎన్నికల ఎజెండాగా చేస్తాం. మా నినాదం మావిగాన్. దానికి మద్దతిచ్చే వాళ్ళు మాకు ఓటేస్తారు. అమరావతి వైపు ఉండేవారు చంద్రబాబుకు ఓటు వేస్తారు. మేం మాత్రం మావిగాన్ వైపే. దీనే ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెడతాం అని మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మావిగన్ అంటున్నారు, మరి విశాఖను వదిలేసినట్లేనా అని విలేకరులు అడగ్గా సమాధానం చెప్పకుండానే జగన్ వెళ్లిపోయారు. ఉండవల్లి పెనుమాకలో పర్యటిస్తారా అని అడిగినప్పుడు స్పందిస్తూ, నేను వెళ్తే అమరావతికి జగన్ వ్యతిరేకమని ప్రొజెక్ట్ చేస్తారు. నేను వ్యతిరేకం కాదు, నేను రైతుల సానుభూతి పరుడిని. అక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని మేం ప్రశ్నిస్తున్నాం అని చెప్పారు. రైతుల కోరిక మేరకే అమరావతిలో పరిస్థితి పరిశీలించేందుకే మా పార్టీ ప్రతినిధులు వెళితే ముఖ్యమంత్రి చంద్రబాబు మా వాళ్లపై దాడి చేయించారని విమర్శించారు. తిరిగి మా వాళ్లపైన కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. అమరావతిలో జరుగుతున్న దోపిడీ, రైతులను ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు బయటకు రాకుండా చేసేందుకే ఈ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. అదేమైనా పాకిస్తాన్ సరిహద్దా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన పోయి భయంతో కూడిన పాలన రాజ్యమేలుతుందని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేత పెంచలయ్య రాయబట్టుకొని మట్టి మాఫియా నేత నాగరాజు, టీడీపీ గూండాలను దాడికి పురికొలుపుతున్న లోకేష్ అనుచరుడు ముమ్మిడి సత్యనారాయణ. టీడీపీ ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా కూడా పోలీసుల సమక్షంలోనే రాళ్ళు పట్టుకొని దాడులు చేస్తూ ఉన్నారు, కారు బగలు కొడతా ఉన్నారు. అన్ని పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉన్నాయి. చివరికి ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఈ దాడిలో పాపం దెబ్బలు తగిలినాయి, హాస్పిటలైజ్ అయినాడు. అట్లాంటిది తిరిగి మా వాళ్ళ మీదనే తప్పుడు కేసులు ఎందుకు పెడతా ఉన్నారు? అంటే అదేమన్నా పాకిస్తానా, అదేమన్నా బార్డర్, అదేమన్నా ఎందుకు మా వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు? తప్పు చేసేది మీరు, కేసులు మా వాళ్ళ మీద పెడతా ఉన్నారు. నిజంగా కొందరు పోలీసులు పొలిటికల్ ఏజెంట్లుగా పని చేస్తూ ఉన్నారు అన్నదానికి ఇవన్నీ నిదర్శనాలు. ఇప్పటి వరకు కేసు పెట్టలేదు, ఏ తెలుగుదేశం వాళ్ళని అరెస్టు చేయలేదు. కళ్ళ ముందరే కనిపిస్తుంది, రాళ్ళతో కొడతాడు. ఒక పోలీసు ఆయన నివారిస్తున్నాడు, అయినా కానీ ఇట్లా అంటున్నాడు, కొడుతున్నాడు.